హాయ్ అండి. నమస్తే. జనారణ్యం 6వ భాగం. డోర్ చప్పుడైనట్లు అనిపిస్తే అటువైపు చూశాడు సత్యమూర్తి. డోరు కొద్దిగా తెరిచి తొంగి చూస్తున్న తన ఆఫీస్ మేనేజర్ ప్రభాకర్ని రమ్మన్నట్లు తల ఊపాడు. ఏమిటి విశేషాలు? అడిగాడు ప్రభాకర్ని. సార్, శంకర్గౌడ్ ల్యాండ్ డీలు ఇబ్బందుల్లో పడింది సార్, ప్రభాకర్ చెప్పాడు. అతని గొంతులో ఆందోళన ధ్వనించింది. ఏ, ఎందుకని? రైతులెవరో వచ్చి బెదిరించారట సార్. భగవాన్ దాస్ మనుషులని తెలిసింది సార్. రైతులతో మాట్లాడావా? మాట్లాడాను సార్. వాళ్ళు భూములకు దగ్గరలో రింగ్ రోడ్డు వస్తుందని, ఆ రేటుకి తాము అమ్మేది లేదని కరాఖండిగా చెప్పారు సార్. అడ్వాన్సు తిరిగిచ్చేస్తాం అంటున్నారు. షిట్! అక్కడ ఉన్న మార్కెట్ ధర కన్నా ఎక్కువే ఇస్తామని మనం ఒప్పందం చేసుకున్నాం. అవును సార్. శంకర్ యాదవ్కి ఫోన్ చెయ్యి అనే తన సెల్ ప్రభాకర్కి ఇచ్చాడు సత్యమూర్తి. ప్రభాకర్ ఆ నెంబర్కి రింగ్ చేశాడు. ఎంతకీ కాల్ రిసీవ్ చేసుకోలేదు. ఒకసారి బిజీ అని వచ్చింది, మరోసారి సబ్స్క్రైబర్ నాట్ యాక్సెప్టింగ్ ఎనీ కాల్ నౌ అని వచ్చింది. వాడు ముఖం చాటేస్తున్నాడు అన్నాడు సత్యమూర్తి. భగవాన్ దాస్ ఆ ముఠా చేస్తున్న ఇలాంటి పనులు అతనికి కొత్త కాదు. తను వెళ్లేది రాజమార్గం, వాళ్ళు నడిచేది దొడ్డిదారి, అక్రమ పద్ధతులు. క్షణంసేపు ఆలోచించాడు సత్యమూర్తి. సౌత్ జోన్ డిఎస్పీ రంగనాథ్కి ఫోన్ చేశాడు. హలో మూర్తి, హౌ ఆర్ యూ? డిశ్చార్జ్ అయ్యావా? అటు నుంచి డిఎస్పీ రంగనాథ్ అడిగాడు. లేదు, మరో 2 రోజులు బందిఖానాలో ఉండమంటున్నారు డాక్టర్ భార్గవ్. ఉండవయ్యా, కొంపలేం మునిగిపోయాయి? కొంపలు మునగవు గాని చికాకులు పెరుగుతాయి. అఫ్కోర్స్, ఇప్పుడేమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం వచ్చింది. ఏమిటి? ఇంకేముంటుంది, ల్యాండ్ ప్రాబ్లం. 10 ఏకర్స్ ల్యాండ్కి సంబంధించి రైతులతో ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్ కూడా పే చేశాను. శంకర్ యాదవ్ అనేవాడు దీనికి మధ్యవర్తి. ఇప్పుడు ఆ రైతులు పేచీ పెడుతున్నారు. ఏమని? ఆ రేటుకి భూమి అమ్మబోమని. అగ్రిమెంట్ అయ్యారన్నావు కదా? అయ్యాడు. భగవాన్ దాస్ మనుషులు వచ్చి వాళ్ళను బెదిరించినట్లు తెలిసింది. హైసి, అందుకే నిన్ను ఆశ్రయిస్తున్నాను. ఈ మధ్య ఈ కేసులు ఎక్కువైపోయాయి మూర్తి. ఎక్కడెక్కడి వాళ్ళో వచ్చి ఇక్కడ వేలంవేరిగా భూములు కొనేస్తున్నారు. వాటికి దిక్కు మొక్కు లేదు. రింగ్ రోడ్ అని, ఐటీ పార్కులని, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లని, సెజ్లని, ఎక్కడ లేని క్రేజీ పెరిగిపోతుంది. మాకిదో పెద్ద తలనొప్పి అయిపోయిందనుకో. కబ్జాలు, ప్రైవేటు పంచాయతీలు, షిట్, చాలా తలనొప్పిగా ఉందనుకో. రంగనాథన్ చికాకు పడిపోయాడు. ఎనీహౌ, ఇట్స్ ఆల్ రైట్ మూర్తి. నేను పర్ఫ్యూ చేస్తా. వీలైతే ఈవినింగ్ రింగ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సెల్ ఆఫ్ చేసి ప్రభాకర్తో అన్నాడు మూర్తి. చూద్దాం ఏమవుతుందో. ఎందుకైనా మంచిది, ఆ మిగిలిన అమౌంట్ రెడీ చేసి ఉంచు. అలాగే సార్. హలో వెంకటేశం, నేను శ్రీహర్షని. ఎక్కడున్నావు? గురు, నేను వైజాగ్లో ఉన్నాను. వైజాగా? ఎందుకు వెళ్ళావు? ఎందుకేమిటి? లారీ లోడు. సరే, నేను చెప్పిన విషయం ఏం చేశావు? యాక్సిడెంట్ చేయమన్నది ఎవరో తెలుసుకున్నావా? ఎంత ప్రయత్నించినా ఖచ్చితంగా తెలియలేదు గురు. జాకీగాడు ఆ సంగతి అడిగినప్పుడల్లా మాట దాటేశాడు. కానీ వాడి అసిస్టెంట్ లాంటోడున్నాడు, నల్లరాముగాడని. వాడికి మందు పోయించి మాటల్లో పెట్టి అడిగాను గురు. ఏం చెప్పాడు? శ్రీహర్షలో ఆతృత ఎక్కువైంది. వాళ్ళ బిజినెస్ తగాదా అని చెప్పాడు గురు. ఎవరో దాస్ అంట, ఆడు మెయిన్ గురు. దాసా? అవును గురు, అంతకు మించి వివరాలు దొరకలేదు. సరే వెంకటేశం, ఉంటాను మరి. సెల్ కట్ చేశాడు శ్రీహర్ష. దాసు. అతని పెదవులు అప్రయత్నంగా ఉచ్చరించాయి. అతని స్మృతిపథంలో ఏవేవో ముఖాలు దీనంగా కదలాడసాగాయి. అప్రయత్నంగా సత్యమూర్తి గుర్తుకొచ్చాడు. ఆయన్ని చూసే మంచి వ్యక్తిలా అనిపించాడు. వ్యాపార దక్షత గోచరించింది, కానీ ఆయనలో కాఠిన్యం ద్యోతకం కాలేదనిపించింది శ్రీహర్షకు. ఆ మాటకొస్తే ఇతను మంచివాడు, ఇతను చెడ్డవాడు అని ఎవరి ముఖం మీద రాసి ఉండదు. ముఖాన్ని చూసి మనిషిని అంచనా వేసే రోజులు పోయాయి. అన్నీ గోముఖ వ్యాఘ్రాలే అనుకున్నాడు శ్రీహర్ష. డాడీ, నీకు గుడ్ న్యూస్. నిన్ను డిశ్చార్జ్ చేస్తున్నారు, ఇంటికి వెళ్ళమన్నారు. అరవింద పరుగులాంటి నడకతో వచ్చి చెప్పింది. అవునా? మీ డాక్టర్ అంకుల్ మనసు మళ్ళీ మారిపోతుంది గాని నేను వెళ్ళి కారులో కూర్చుంటాను, నువ్వు సామాను తీసుకురా. దిగ్గున మంచం దిగి అన్నాడు సత్యమూర్తి నవ్వుతూ. అదేం కుదరదు. అంకుల్ వచ్చి నిన్ను చూసి అప్పుడు చెబుతానన్నారు ఈ మాట. అరవింద తండ్రి చేయి పట్టుకుని మంచం మీద కూర్చోబెడుతూ అంది. మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏమిటి రారు?
మారం చేస్తున్నట్లు మంచం మీద కూర్చున్నాడు సత్యమూర్తి. ఆంటీ, మీరు మా ఇంటికి వస్తున్నారు, ఇప్పుడే మాతోనే, బాలను ఉద్దేశించి అంది అరవింద. ఇప్పుడు కాదులేమ్మా, మరోసారి. అదేం కుదరదు, ఇప్పుడే మాతోనే వస్తున్నారు, చెప్పండి డాడీ, తండ్రిని ఒత్తిడి చేసింది అరవింద. ఓకే అరు, ఆంటీ వస్తుంది అన్నాడు సత్యమూర్తి. ఇప్పుడు కాదు, మరోసారి వస్తానులేండి. పోనీ ఆసుపత్రి నుంచి మీ ఇంటికి వెళ్ళి మీ బాబాయ్ గారికి చెప్పి అట్నుంచి మా ఇంటికి వెళదాం. మీరు మా ఇంటికి వస్తున్నారు అంతే, అరవింద చెప్పింది బాల దగ్గరకొచ్చి అర్థిస్తున్నట్టుగా. బాల ఇంకేమీ మాట్లాడలేకపోయింది. మరో అరగంటకి సత్యమూర్తి కూతురు అరవింద బాలతో కలిసి కారులో బయలుదేరాడు. అరవింద చెప్పినట్లు కారు ఆచార్యులు గారి ఇంటివైపు బయలుదేరింది. బహుశా గుడి ఇంకా మోయలేదనుకుంటాను, బాబాయ్ గారు గుళ్ళోనే ఉన్నట్టున్నారు. గుడి దగ్గరకొచ్చేసరికి బాల అన్నది. డ్రైవరు కారు ఆపాడు. ఉండండి, నేను వస్తాను, ఆచార్యులు గారికి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటాను. అరవింద బాల కారు దిగుతుంటే తను దిగుతూ అన్నాడు సత్యమూర్తి. మెట్లెక్కగలవా డాడీ? పర్వాలేదమ్మా అంటూ కూతురు భుజం మీద చెయ్యి వేసి బయలుదేరాడు. వీళ్లు పైకి వెళ్లేసరికి గర్భగుడి తలుపులు మూస్తున్న ఆచార్యులు గారు ఎవరో వస్తున్న అలికిడికి ఇటు తిరిగి చూశారు. ముందు బాలని, తరువాత అరవింద ఆసరాతో వస్తున్న సత్యమూర్తిని చూసి గుడి బయటకొచ్చి చిరునవ్వుతో ఆహ్వానించారు. ఆచార్యులు గారిని చూడగానే సత్యమూర్తి నమస్కరించాడు. అరవింద నమస్కరించింది. ఆ పరమేశ్వరుడు కరుణించాడు బాబుగారు, మీరు కోలుకున్నారు అని చెప్పి గబగబా గర్భగుడిలోకి వెళ్లి స్వామికి హారతి వెలిగించి వారికి చూపించారాయన. ముగ్గురు హారతిని కళ్ళకద్దుకున్నారు. ఆచార్యులు గారిచ్చిన తీర్థం తీసుకున్నారు. హారతి పళ్ళెంలో 500 రూపాయల నోటు వేశాడు సత్యమూర్తి. ఆచార్యులు గారు క్షణం నిశ్చేష్టులుగా అయ్యారు. మీరు చేసిన సహాయానికి నేను వెలకట్టడం లేదు స్వామి, స్వామివారి ధూపదీప నైవేద్యాలకే వినియోగించండి అర్థింపుగా అన్నాడు సత్యమూర్తి. సార్, ఆంటీని మా ఇంటికి తీసుకువెళ్తున్నాం, అరవింద చెప్పింది ఆచార్యులు గారితో. అలాగేనమ్మా అన్నారాయన అరవిందని చూస్తూ. 10 నిమిషాలు మండపంలో కూర్చుని ఆచార్యులు గారి దగ్గర సెలవు తీసుకుని ముగ్గురు బయలుదేరారు. నల్లటి తారు రోడ్డు మీద ఎస్కార్ట్ నీలిరంగు కారు ఏ కుదుపులు లేకుండా హాయిగా వెళుతుంది. అరవింద తండ్రితో ఏవో విషయాలు మాట్లాడుతుంది. బాల మౌనంగా ఉంది. యాక్సిడెంటు, మళ్ళీ ఆనాటి సత్తిపండు కనిపించడం, హాస్పిటల్లో అతనికి తోడుగా తను ఉండవలసి రావడం, ఈరోజు ఇలా అతనితో తన ఇంటికి వెళ్లడం, అంతా ఏదో సినిమా రీలులా ఒక కలలా ఆమె కళ్లల్లో కదలాడసాగింది. అరగంటకి కారు ఓ బంగ్లా ముందు ఆగింది. సెక్యూరిటీ గార్డు గేటు తీశాడు. కారు సరాసరి వెళ్లి పోర్టికోలో ఆగింది. గబగబా నౌకరొచ్చి కారు డోరు తీశాడు. సత్యమూర్తి దిగాడు. అరవింద కారు దిగి రెండాంటీ అంటూ బాలను ఆహ్వానించింది. ఫ్రంట్ ఎలివేషన్ చక్కగా డిజైన్ చేసిన బంగ్లా అది. ఇంటి ముందు చక్కటి గార్డెన్లో ఉయ్యాలా ఉంది. విశాలంగా హాలు, కిచెన్, 3 బెడ్రూమ్స్, గోడలకి ఖరీదైన పెయింటింగ్స్. ఆమె ఎంతో ముచ్చటపడి తనకిష్టమైన రీతిలో ఇల్లు కట్టించుకుంది, డెకరేషన్ చేయించుకుంది. పట్టుమన 10 ఏళ్లు ఈ ఇంట్లో కాపురం చేయకుండానే వెళ్ళిపోయింది. గోడకున్న భార్య ఫోటో దగ్గర నిలబడి అన్నాడు సత్యమూర్తి. అప్పుడు అతని కళ్ళు చెమర్చాయి. అరవిందకు కన్నీళ్లు తిరిగాయి. బాల పరిస్థితి అదే. అరవింద తండ్రిని పొదవి పట్టుకుంది. సత్యమూర్తి తమాయించుకున్నాడు. అరు, ఎగ్జైట్ అయ్యానా? ఓకే, ముందు కాస్త మంచి కాఫీ తీసుకురా. వాతావరణాన్ని తేలిక చేయడానికి ప్రయత్నించాడు. అరవింద తేరుకుని వంటావిడికి కాఫీ పురమాయించి రెండాంటీ అని బాల చెయ్యి పట్టుకుని చనువుగా తీసుకువెళ్లి ఇల్లంతా చూపించింది. సత్యమూర్తి చెప్పినట్లు ఇల్లంతా ఒక ప్రత్యేకతతో ఉంది. కిచెన్లో కప్బోర్డ్లు, రూమ్స్లో బోర్డులు, కిటికీలకి డోర్లకి చక్కటి కర్టెన్లు, అంతా మార్బుల్ స్టోన్స్, అంతా మంచి టేస్ట్తో కూడుకుని ఉంది. హాలులో గోడకి ఉన్న సత్యమూర్తి భార్య ఫోటో కేసి తదేకంగా చూసింది బాల. మంచి ఆకర్షణ కలిగిన ముఖం అనుకుంది. హాల్లో కూర్చుని ముగ్గురు కాఫీలు తాగిన తరువాత అరవింద తన రూంలోకి వెళ్లి బట్టలు మార్చుకుని, ఆంటీ, కాలేజీలో మధ్యాహ్నం ఓ చిన్న సెమినార్ ఉంది, వెళ్ళొస్తా డాడీ అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. హాల్లో ఇద్దరే మిగిలారు. వాతావరణం చల్లగా ఉంది. అంతకంటే కూడా ఆ హాల్లో ఏదో ప్లెజెంట్గా అనిపిస్తుంది బాలకు. సత్యమూర్తి రిలాక్స్డ్గా సోఫాలో కూర్చున్నాడు. చాలాసేపు ఇద్దరూ ప్రశాంతంగా కూర్చుండిపోయారు. ఇంత గొప్పవాడివి ఎలా అయిపోయావు మూర్తి? ఉన్నట్లుండి అడిగింది బాల. అతను చిన్నగా నవ్వాడు. చాలా ఆశ్చర్యం కదూ? తలుచుకుంటే అప్పుడప్పుడు నాకే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. నన్ను నేనే గిల్లుకుని చూసుకుంటాను, నేను నేనేనా అని. లాటరీ ఏమైనా వచ్చిందా? పరిహాసంగా అడిగిందామె. లాటరీ లాంటి ఒక మహానుభావుడు నా జీవితాన్నే మార్చేశాడు బాలా. ఆమె అర్థం కానట్లు చూసింది అతని కేసి.
అవును బాలా, నా పాలిట ఆయన దేవుడు. అతను కళ్ళు మూసుకున్నాడు. కాసేపు అయ్యాక సోఫాలో నుంచి లేచాడు. పైకి వెళ్దాంరా అన్నట్టు ఆమెకు సంజ్ఞ చేశాడు. ఇద్దరూ మేడపైకి వెళ్లారు. అక్కడ చుట్టూ పూల కుండీల్లో రకరకాల పూల మొక్కలున్నాయి. సన్నజాజి పందిరి, మల్లె పందిరి చెరో మూల ఉన్నాయి. మధ్యలో ప్లాస్టిక్ షీటు కప్పుగా వేసిన దానికి ఉయ్యాల లాగి ఆనుకుని కూర్చునే బల్ల ఉంది. అదో చక్కటి వాతావరణం. దానికి తోడు ఆ రోజు ఆకాశం మబ్బులు పట్టి ఉండడం వల్ల చల్లటి గాలి వీస్తున్నందువల్ల హాయిగా ఉంది. సత్యమూర్తి ఉయ్యాలలో కూర్చున్నాడు. ఆమెనే కూర్చోమని చెయ్యి చూపించాడు. సత్యమూర్తి ఈ స్థితిలో ఇలా కనిపిస్తాడని నువ్వు ఊహించి ఉండవు కదూ? 5 నిమిషాలు పోయాక అడిగాడతను. అవునన్నట్లు తల ఊపిందామె. నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేశాక నన్ను అందరూ చాలా తిట్టుకుని ఉంటారు కదూ? అది మామూలే కదా. 10 మంది 10 రకాలుగా అంటుంటే మీ అమ్మ లోపలే కుమిలిపోయింది. ఒక్క మీ సావిత్రత్తయ్య మాత్రమే నీ గురించి బాధపడింది. తొందరపడ్డానంది. అవును, తొందరపడ్డానని నాకు అనిపించింది అంటూ ఉయ్యాలలో వెనక్కి వాలి కూర్చున్నాడు. కాలితో కొద్దిగా ఉయ్యాలను ఊపుతున్నాడు. సావిత్రత్త నన్ను హెచ్చరించింది. బాగా చదువు అని. ఫస్ట్ ఇయర్లో మార్కులు తక్కువ వచ్చినప్పుడు. మళ్ళీ ఫైనల్ ఇయర్లోనూ హెచ్చరించింది. ఆవిడ హెచ్చరికలు గుండెల్లో కెలుకుతున్న శ్రీవల్లి సాహచర్యంలో దారి తప్పాను. ఎస్, ఖచ్చితంగా నేను దారి తప్పడానికి అదే కారణం. నువ్వు ఆ విషయంలో నన్ను పరోక్షంగా హెచ్చరించావు. కానీ సరైన దారిలోకి రావడానికి నేను ప్రయత్నించిన ఆ ఆకర్షణ కాదు, ఆ మత్తు నన్ను వదల్లేదు. పరీక్ష ఫెయిల్ అయ్యాను. అమ్మకి, ముఖ్యంగా సావిత్రత్తకి, రామమావయ్యకి నా మొహం చూపించలేకపోయాను. అసలే విలువలేని ఆ ఇంట్లో నాకు ఇంకా గడ్డిపోచ విలువ కూడా ఉండదని నాకు తెలుసు. అందుకే ఇంటికి రాలేకపోయాను. చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఆకలి దప్పిక ఏమీ తెలియలేదు. అర్ధరాత్రికి ఏదో రైల్వే స్టేషన్కి చేరుకున్నాను. ప్లాట్ఫామ్ బెంచి మీద చాలాసేపు కూర్చున్నాను. ఏదో ట్రైన్ వచ్చింది. నా గురించి వెతికేస్తున్నారని ఏదో భయం నన్ను ఆవహించింది. గబుక్కు నా ట్రైన్ ఎక్కేశాను. నేను ఎక్కింది ఏ కంపార్ట్మెంటో నాకు తెలియదు. అది ఏసీ కంపార్ట్మెంటు. టీటీఈ వచ్చి నా మీద అరిచాడు. నేను బిక్కమొహం వేశాను. భోరును ఏడ్చేశాను. వచ్చే స్టేషన్లో దిగిపోమన్నాడు. ఇంతలో ఒక ఆయన వచ్చి నన్ను రమ్మని సైగ చేశాడు. నేను భయంగా ఆయన సీటు దగ్గరకు వెళ్ళాను. ఆయన నా పేరు అడిగారు, ఊరు అడిగారు. ఇంట్లోంచి పారిపోయి వచ్చేశావా అని అడిగారు. పరీక్ష తప్పావా అన్నారు. అవునని తల ఊపాను. ఏ పరీక్ష అని అడిగితే చెప్పాను. ఆయన టీటీఈని పిలిచి ఇంగ్లీష్లో మాట్లాడారు. పర్స్ తీసి కొంత డబ్బు తీసి అతని చేతిలో పెట్టారు. నన్ను మూల కూర్చోమన్నాడు టీటీఈ. అలా కూర్చున్న పావుగంటకి నాకు ఆకలి వేయడం మొదలైంది. క్షణాల్లో పిచ్చి ఆకలిగా అనిపించింది. అరగంట అయ్యాక ఆయన పిలిచారు దగ్గరకు రమ్మని. బ్రెడ్డు బిస్కెట్ ప్యాకెట్టు ఇచ్చారు. ఆవురావురమంటూ తినేశాను. తర్వాత నిద్రలోకి జారుకున్నాను. ఎంతసేపు నిద్రపోయానో తెలియదు. ఆయన లేపగానే ఉలికిపడి నిద్రలేచాను. అప్పటికి తెల్లవారిపోయింది. ట్రైన్ ఆగుంది. అందరూ దిగిపోతున్నారు. నేను ఆయనతో పాటు దిగాను. ఇంతలో ఆయన కారు డ్రైవర్ వచ్చి ఆయన లగేజ్ అందుకున్నాడు. ఆయన నడుస్తూ రమ్మన్నట్టు సంజ్ఞ చేశారు. కారులో ఆయనతో పాటు వారి ఇంటికి వెళ్ళాను. ఈ కుర్రాడు ఇంటర్ పరీక్షలో తప్పి ఇంట్లో నుంచి పారిపోయాడు. నా కంపార్ట్మెంట్లో ఎక్కేశాడు. ఎందుకైనా పనికొస్తాడేమో అని తీసుకొచ్చాను. నన్ను చూపిస్తూ భార్యతో చెప్పారాయన. ఆవిడ ముఖంలో రంగులు మారాయి. ఏం పేర్రా అబ్బాయి అని అడిగింది. నేను చెప్పేలోగానే ఆయనే చెప్పేశారు. పరీక్ష ఫెయిల్ అయినంత మాత్రాన ఇంట్లో నుంచి వచ్చేస్తావా అని ఆవిడ సౌమ్యంగానే అంది. ఆ ఇంట్లో అలా నా జీవితం ప్రారంభమైంది. ఆయన పేరు శ్రీపతి. ఆయన కానీ ఆవిడ కానీ 2 రోజుల దాకా నన్నేమీ అడగలేదు. తరువాత నాకు ఇంట్లో ఆ పని ఈ పని పురమాయించారు. 15 రోజులు గడిచాక నన్ను ఒక కోచింగ్ సెంటర్లో చేర్చారు. ఇంటర్ పరీక్షకు చదవమని. రోజులు గడిచిపోసాగాయి. నేను ఇంటి ధ్యాసే మర్చిపోయాను. వాళ్ళ అబ్బాయి బట్టలు వేసుకునేవాడిని. వాళ్ళ అబ్బాయి ఇంచుమించు నా వయసు వాడే చనిపోయాడని తెలిసింది. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి. సిటీలో 10 మందితో పరిచయాలున్న వ్యక్తి. ఏడాది గడిచింది. నేను ఆ ఇంట్లో ఒక మనిషిగా అయిపోయాను. కొత్త వాళ్ళకి వాళ్ళ అబ్బాయిగానే పరిచయం చేయబడుతున్నాను. శ్రీపతి గారు నిండుకుండ మహానుభావుడు. చేస్తున్నది రియల్ ఎస్టేట్ వ్యాపారమైన లక్షలు ఆర్జించేయాలి అన్న తపన ఆయనలో లేదు. దేనికైనా నీతి నియమాలు ప్రధానమంటారాయన. ఆయన భార్య వసుంధర నిజంగా దేవత. మా అమ్మను మరిపించిందంటే ఆవిడ ఎంతటి ఉత్తమురాలో ఊహించుకోవచ్చు. మరో 3 ఏళ్లు గిర్రున తిరిగిపోయాయి. నేను ఇంటర్, ఆ పైన బీకాం డిగ్రీ కూడా పాస్ అయిపోయాను. శ్రీపతి గారితో పాటు ఆఫీసుకు వెళ్ళి ఆ వ్యవహారాల్లో నాకు చేతనైనంత పని చేస్తున్నాను.
నేను చూపిస్తున్న శ్రద్ధ, ఇంట్రెస్టు చూసి శ్రీపతి గారు నన్ను ఆఫీసు పనుల్లో బాగా ఇన్వాల్వ్ చేసేవారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. రియల్ ఎస్టేట్ బిజినెస్లో అవినీతి, అక్రమాలు అప్పుడప్పుడే వేళ్లూనుకుంటున్నాయి. ఓ పక్క పెరుగుతున్న నగర జనాభా, విస్తరిస్తున్న నగర పరిధి, ఇవన్నీ ఈ వ్యాపారంపై ప్రభావం చూపడం ప్రారంభించాయి. ఏ రంగంలోనైనా కొత్త తరం ప్రవేశించడంతో కొన్ని నైతిక విలువలు మారిపోవడం సహజం. తరాల మధ్య అంతరంతో, వ్యాపార దృక్పథాలతో కొత్త ధోరణి పుట్టుకొస్తుంది. దానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం మినహాయింపేమీ కాదు. కానీ శ్రీపతి గారి లాంటి వారు ఈ కొత్త ధోరణికి సర్దుకుపోలేదు. ఇక్కడ నీకు మరో విషయం చెప్పాలి. అది శ్రీపతి గారి కొడుకు గురించి. నేను వారింటికి వెళ్ళడానికి సరిగ్గా 3 ఏళ్ల కిందట వారి అబ్బాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. 3 లక్షలు ఇస్తే వదిలేస్తామన్నారట. ఆయన పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా వారు అడిగినంత డబ్బు తీసుకుని వారు ఇవ్వమన్న చోట ఇచ్చారు. కానీ దుండగులు ఆయన కొడుకుని వదిలిపెట్టలేదు. అప్పటికే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కొడుకు ప్రాణాలకు వారేమీ ప్రమాదం కల్పిస్తారో అని. మరో వారం పోయాక మరో 1 లక్ష అడిగారు కిడ్నాపర్లు. ఆ డబ్బు వారు ఇవ్వమన్న చోట ఇచ్చారాయన. అయినా కొడుకు దక్కలేదు. మరో 4 రోజులు పోయాక కిడ్నాపర్లు మళ్లీ ఫోన్ చేసి ఫైనల్గా మరో 1 లక్ష రూపాయలు ఇస్తే కొడుకును వదిలేస్తామన్నారట. తన కొడుకును చూపించి అప్పుడైతే డబ్బిస్తానన్నారట. ఆ షరతు మీద వాళ్ళు చెప్పిన చోటికి డబ్బు తీసుకుని వెళ్లారట శ్రీపతి గారు. దూరంగా చెట్టుకు కట్టేసి ఉన్న కొడుకు కనిపించగానే ఆయన కాస్త కుదుటపడ్డారు. ఈలోగా ముసుగు ధరించిన మనుషకుడొచ్చి ఆయన చేతిలో డబ్బున్న బ్యాగ్ లాక్కుని వెళ్ళాడు. శ్రీపతి గారు చెట్టు దగ్గరకు వెళ్లి చూస్తే అతను చనిపోయిన్నాడు. ఇంత దారుణం ఎక్కడైనా ఉంటుందా బాలా? ఆ షాక్తో సంవత్సరానికి గాని వసుంధర గారు మామూలు మనిషి కాలేకపోయారట. ఆ తరువాత ఆ దంపతుల జీవితంలోకి విలక్షణమైన మార్పు వచ్చేసింది. ప్రతి కుర్రాడిలోనూ తమ కొడుకుని చూసుకున్నారు. కనీసం నెలకొక్కసారైనా అనాథాశ్రమానికి వెళ్లి అనాథ పిల్లలకి కడుపారా భోజనం పెట్టేవారు. ఆ స్థితిలోనే వారికి నేను తారసపడ్డాను బాలా. మరో 10 ఏళ్లు గడిచేసరికి శ్రీపతి గారు తన వ్యాపారం అంతా నా పేరున బదిలీ చేశారు. అన్ని బాధ్యతలు నాకు అప్పగించేశారు. ఆ దంపతులిద్దరూ మౌంట్ అబూకు వెళ్లి బ్రహ్మకుమారి సమాజంలో ప్రశాంత జీవితం గడపసాగారు. ఇక్కడొక విషయం మర్చిపోయాను బాలా. ఆయన ఆ వ్యాపారాలు నాకు అప్పగించడానికి 3 ఏళ్ల ముందే ఆయన దగ్గర పనిచేసే మేనేజర్ మాధవరావు గారి అమ్మాయి మహాలక్ష్మితో నాకు వివాహం జరిపించారు. పెళ్లికి ముందు ఆయన నన్ను అడిగారు, ఇప్పుడైనా మీ అమ్మగారిని పిలిపిద్దామా అని. కానీ నేనే వద్దన్నాను. నాకు ఇంకా ఎత్తుకు ఎదిగి స్థిరపడాలని, అప్పుడే అమ్మని చూడాలని, నా దగ్గరకు తెచ్చుకోవాలని అనుకున్నాను. ఆ మాటే చెప్పాను ఆయనకి. వ్యాపార బాధ్యతలన్నీ శ్రీపతి గారు నా మీద పెట్టి ఆయన ఆశ్రమ జీవితానికి వెళ్ళిపోయిన తరువాత నా జీవన పోరాటం మొదలైంది. ఆయన వెంట ఉంటూ అప్పటికే ఆ బిజినెస్లో మెళకువలు తెలుసుకున్నాను. అప్పుడు నేను పోటీ పడవలసింది నా తరం మనుషులతో. కానీ శ్రీపతి గారు నాకు అప్పగించింది కేవలం వ్యాపారం మాత్రమే కాదు, నైతిక విలువల్ని, మానవతా దృక్పథాన్ని, సాటి మనిషి పట్ల కనీస స్నేహధర్మాన్ని. వాటిని నేను మర్చిపోలేదు బాలా. ఆయన ఆచరించే ధర్మకార్యాలు కొనసాగిస్తున్నాను. బిజినెస్లో శ్రీపతి గారు ఏ ఎథిక్స్ని ఆచరించారో నేను అవే ఆచరిస్తున్నాను. అయినా ఒక్కటి, మానవత్వం, విలువలు అంటూ ప్రాకులాడే వాళ్ళకి కష్టాలే వెన్నాడతాయెందుకు? ఏదో సాధించి అప్పుడు అమ్మ కోసం ప్రయత్నిస్తే అమ్మ దొరకలేదు. అప్పుడు ఏమీ లేదన్న వెలితి, ఇప్పుడు అన్నీ ఉండి ఏదో లేదన్న వెలితి. చెప్పడం పూర్తయినట్లు భారంగా కణతలు నొక్కుకున్నాడు సత్యమూర్తి. బాల అతని కేసి చూసింది. ఆ చూపులో ఓదార్పు ఉంది, సానుభూతి ఉంది, సంతృప్తి ఉంది. కష్టాలు మనుషులకి కాక మానులకొస్తాయా అని చెప్పబోతున్నావా? అష్టకష్టాలు పడ్డారు గనకే పాండవులు అంతటి యశస్సు పొందారని, 12 ఏళ్ల అరణ్యవాసం చేసిన ఆ సీతారాములు అందరికీ ఆదర్శమయ్యారని వగైరా కథలు ఓదార్పుకి పనికొచ్చేవే బాలా. కానీ జీవితం వేరు. జీవితం అనుభవించే వారికే తెలుస్తుంది అందులో ఉన్న లోతు, బాధ, అనుభూతిను. నేను అనుభవించాను, తపన పడ్డాను. ఏమీ లేని ఒక మామూలు కుర్రాడిని కట్టుబట్టలతో వచ్చి ఒక మహానుభావుడి నీడలో. నీకు గుర్తుందా? చిన్నప్పుడు నువ్వు, నేను, శ్రీవల్లి ఒక సినిమా చూసాం. అందులో ఒక పాట, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అని, చాలా మంచి పాట. ఆ పాట మా సావిత్రత అన్న మాటలు. మనకు సమస్యలు, కోరికలు చాలా ఉంటాయి, కానీ పరిమితంగా ఉంటాయి. ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడూ నా మనసులో మెదులుతూ ఉంటాయి బాలా. నువ్వు బిజినెస్లోనే కాదు, మనిషిగా కూడా చాలా ఎదిగిపోయావు మూర్తి. ఇప్పుడు నువ్వు కాదు, నేను నీ ఒడిలో పడుకుని స్వాంతన పొందాలి అని చటుక్కున నాలుక కరుచుకుందామె. సత్యమూర్తి ఆమె మొహంలోకి చూశాడు. ఆమె తల వంచుకుంది. ఇంతలో డాడీ అన్న పిలుపుతో ఇద్దరూ అలర్ట్ అయ్యారు.
అరవింద్ వచ్చినట్లుంది పద అంటూ లేచాడు సత్యమూర్తి. సెమినార్ అన్నావు కదమ్మా, హాల్లోకి వస్తూ అడిగాడు కూతుర్ని సత్యమూర్తి. చాలా బోర్గా ఉంది డాడీ, డుమ్మా కొట్టు వచ్చేసా. అతను నవ్వి ఊరుకున్నాడు. అవును, టైం ఎంతయింది? 2:30. మీరు ఇంకా భోజనం చేయలేదట? ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయారా? ఇద్దరిని తేరెపారా చూస్తూ అడిగింది బాల. సత్యమూర్తి నవ్వేశాడు. బాల పెదవులు విడనట్టు నవ్వింది. ఇంతలో నౌకరు పోస్ట్ తీసుకొచ్చి అన్నాడు. ఏవో మ్యాగజైన్లు, 1-2 బిజినెస్కు సంబంధించిన ఉత్తరాలు, వాటి మధ్య ఓ ఇన్లాండ్ లెటరు. అతను కనుబొమ్మలు ముడిచాడు. పరిచయం లేని రైటింగ్. లెటర్ వెనక్కి తిప్పి ఫ్రమ్ అడ్రస్ చూశాడు. ఎం చంద్రారెడ్డి అనుంది. ఆ పేరు చూడగానే అతని శరీరం గగురు పొడిచింది. చప్పున లెటర్ చించి చూశాడు. ఒక పేజీ పక్క పేజీలో సగం మేర రాసి ఉంది. డియర్ ఫ్రెండ్ మూర్తి, సారీరా, నీ లెటర్ నేను 10 రోజుల కిందటే చూశాను. నేను 10 ఏళ్లుగా విశాఖపట్నంలో ఉంటున్నాను. విశాఖ హార్బర్లో ఉద్యోగం. 10 రోజుల కిందట మా పెదనాన్నగారికి బాగోలేదంటే ఆ ఊరు వెళ్ళాను. అప్పుడు మా పెద్దమ్మగారు ఇచ్చారు నీ లెటరు. ఆ మర్నాడు నువ్వు చెప్పిన విషయం గురించి ఎంక్వైరీ చేశాను. మీ మామయ్య వాళ్ళు ఇల్లు అమ్మేశారు. 8 ఏళ్ల కిందటే ఇల్లు అమ్మకం జరిగిందట. ఎవరి మేరకు వాళ్ళు వాటాలు పంచుకున్నారు. మీ రామమ్మావయ్య కూడా రిటైర్ అయిపోయారు. ఆయన కాకినాడలో ఉంటున్నారట. మీ అమ్మగారు కూడా మీ రామమ్మావయ్య దగ్గరే ఉంటున్నారట. ఈ మధ్య మీ సావిత్రత్తకి ఒంట్లో బాగా లేదట. ఈ విషయాలన్నీ మీ పెద్ద మామయ్య కొడుకు సుబ్బు చెప్పాడు. వాడికి నీ విషయం చెప్పలేదు. క్యాజువల్గా మీ రామమ్మావయ్య అడ్రస్ అడిగాను. కాకినాడలో బాలాజీ నగర్లో ఉంటున్నారట. అడ్రస్సు కింద వివరంగా రాస్తున్నాను. విశేషాలతో మళ్ళీ లెటర్ రాయి. వీలైతే నేను అక్కడికి వచ్చినప్పుడు నిన్ను కలుస్తాను. నీ చంద్రారెడ్డి. ఓహ్, థ్యాంక్ గాడ్. గాడ్. లెటర్ చదవడం పూర్తయ్యాక ఆనందంగా అన్నాడు. డాడీ, ఏమిటి? టుడే ఈజ్ లక్కీయెస్ట్ డే అమ్ములు. ఏమిటి డాడీ? మా అమ్మ, మీ నానమ్మ దొరికింది ఉద్వేగంగా అన్నాడు. నానమ్మ? అవునమ్మా, నిజం. బాలా, మా అమ్మ ఆచూకీ దొరికింది. ఇది చదువు అంటూ తన చేతిలో ఉన్న లెటరు బాలకు అందించాడు. ఆమె చూపులు ఆ లెటర్లోని అక్షరాల వెంట పరిగెట్టాయి. ఆ దేవుడు కరుణించాడు అందామె. దేవుడు సంగతేమో గాని బాలా, నువ్వు ఎంట కాలు మోపావు. మూర్తి ఏదో అనబోయాడు. ప్లీజ్ మూర్తి, అలా అనొద్దు. భగవంతుడు ఈనాటికి నిన్ను కరుణించాడనుకో, అతన్ని మధ్యలో ఆపి చెప్పింది బాల. ఓకే ఓకే, మూర్తి సర్దుకున్నాడు. ఏమిటి ఓకే? నాకంతా కన్ఫ్యూజ్డ్గా ఉంది అరిచినట్లంది అరవింద. సారీ రామ్మడు, సంతోషంలో అన్నీ మర్చిపోతున్నాను అంటూ అరవిందనే సోఫాలో దగ్గర కూర్చోబెట్టుకోబోయాడు. డాడీ, ఆకలేస్తుంది, భోజనం చేస్తూ చెప్పు. మళ్ళీ సారీరా, పదబాలా. సమయం రాత్రి 8 గంటలు దాటుతుంది. డాక్టర్ భార్గవరామ్ ఇంట్లో పైన రూములో కుర్చీలో వెనక్కి వాలి రిలాక్స్డ్గా కూర్చున్నాడు సత్యమూర్తి. ఆల్ రైట్, ఎప్పుడు వెళ్తున్నావు కాకినాడ? 2 గ్లాసుల్లో విస్కీ పోస్తూ అడిగాడు డాక్టర్ భార్గవ్. సత్యమూర్తి మాట్లాడలేదు. అతని ముఖం వైపు చూశాడు భార్గవ్. వాట్ హ్యాపెండ్? ఎందుకలా ఉన్నావు అడిగాడు మూర్తికి విస్కీ గ్లాస్ అందిస్తూ. నిజానికి మా మదర్ ఆచూకీ తెలిసిన వెంటనే బయలుదేరి వెళ్ళాలి. బ్యాడ్ లక్. నీకు చెప్పాను కదా, శ్రీపతి నగర్ పేరు మీద ఒక వెంచర్ ప్లాన్ చేశానని. దానికోసం 10 ఎకరాల భూమి పర్చేజ్ విషయమై ఫైనలైజ్ చేసుకుని వచ్చేస్తుంటే నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ కాకపోతే ఆ 3వ నాడే ఆ స్థలం రిజిస్ట్రేషన్ అయిపోయేది. విస్కీ ఒక గొక్క సిప్ చేసి గ్లాసు కింద పెట్టాడు సత్యమూర్తి. నేను హాస్పిటల్లో పడడంతో నా ప్రత్యర్థులు అడ్వాంటేజ్గా తీసుకున్నారు. రైతుల్ని రెచ్చగొట్టారు, కొందరిని బెదిరించారు. దాంతో రైతులు అడ్డం తిరిగారు. అక్కడికి సమీపంలో రింగ్ రోడ్ వస్తుందని ఇలా ఏదేదో చెబుతూ వాళ్ళు అడ్డం తిరిగారు. డిఎస్పి రంగనాథన్తో చెప్పాను. అతను కొంత దారికి తెచ్చాడు. నా దగ్గర రైతులతో రిటర్న్ అగ్రిమెంట్ ఉంది కనుక కొంత ఒడ్డున పడ్డాను. కానీ వాళ్ళు ఇంకా ఎక్కువ రెట్టింపు గుంజాలని చూస్తున్నారు. అంతేకాదు, తలోమూలకి వెళ్ళారు. ఒకడు శ్రీకాకుళంలో ఉన్నానంటాడు, మరొకడు నిజామాబాద్లో ఉన్నానంటాడు. వారం రోజులుగా ఇదే పరిస్థితి. విస్కీ సిప్ చేసి చిప్స్ తిన్నాడు. సీడీ ప్లేయర్లో చిట్టిబాబు వీణ మంత్రంగా వినిపిస్తుంది. కిటికీలోంచి చల్లటి గాలి వీస్తుంది. అప్పుడప్పుడు ఆ గాలి సన్నజాజి పూల వాసన మోసుకొస్తోంది. ఇప్పుడేమిటి పరిస్థితి? డాక్టర్ భార్గవ్ అడిగాడు. చివరికి రంగనాథం వాళ్ళను బెదిరించాడు. మూర్తి కోర్టుకు వెళ్తున్నాడని, కోర్టుకు వెళితే అది తేలేదాకా మీరు అమ్ముకోనూ లేరు, రూపాయి రాదని. దాంతో కొంత దారికొచ్చారు. కాకపోతే అనుకున్న దానికన్నా సగమైన రేటు పెంచాలని. అందుకు అంగీకరించారు. 3 రైతులు వచ్చారు. కానీ ఒక్కడు ఇదిగో వస్తానంటాడు, రాడు.
రంగనాథం ప్రయత్నిస్తున్నాడు వాణ్ణి తీసుకురావడానికి. ఇక్కడ పోలీసుల జోక్యం బహిరంగంగా తెలియకూడదు. అవతల గూండాలు, వాళ్ళ వెనకాల పొలిటికల్ పవర్ డ్రామా నడుస్తుంది. మళ్ళీ విస్కీ సిప్ చేశాడు. వేరే ఏదైనా తింటావా? డాక్టర్ భార్గవ్ అడిగాడు. ఎప్పుడైనా అలా భార్గవ్ ఇంట్లో కూర్చోవడం అలవాటు. ఒకే ఒక పెగ్గ తీసుకుంటారిద్దరు. వాళ్ళిద్దరూ మంచి మిత్రులు. శ్రీపతి గారికి భార్గవ్ దూరపు బంధువు కూడా. భార్గవ్ చదువుకి శ్రీపతి గారు ఆర్థిక సహాయం చేశారు. ఆయనంటే భార్గవ్కి చాలా అభిమానం, గౌరవం. ఆయన బాటలోనే సత్యమూర్తి నడుస్తున్నందున అంతకన్నా భార్గవ్కి అభిమానము, గౌరవమును. బహుశా రేపుటెల్లుండిలో ఈ స్థలం వ్యవహారం ఒక కొలిక్కొస్తుందనుకుంటున్నాను. అది రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మా మదర్ దగ్గరకు వెళ్తాను చెప్పాడు సత్యమూర్తి. భార్గవ తల ఊపాడు. శ్రీపతి గారి పేరు మీద అక్కడ కేవలం మధ్యతరగతి కుటుంబీకులకు అందుబాటులో కనీసం 150, 160 ఇళ్లు నిర్మించి ఒక కాలనీగా ఏర్పాటు చేయాలన్నది నా లక్ష్యం. వాళ్ళకి చాలా అందుబాటు ధరలో ఇస్తాను. నీ ఆలోచనలు మంచివే. నీకో విషయం చెప్పనా? అఫ్కోర్స్ అది నా అనుమానమేనేమో కూడా. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ ఎవరో కావాలని చేయించిందిగా అనిపిస్తోందిరా. వాట్? భార్గవ్ షాకింగ్గా అడిగాడు. కంగారు పడకు. యాక్సిడెంట్ జరిగిన తీరు చూస్తుంటే నాకు అలా అనిపించింది. లారీ డ్రైవరు కావాలని రాంగ్ రూట్లో వచ్చి మరీ డాష్ ఇచ్చాడు. అప్పుడు లారీ డ్రైవర్లు నిద్రమత్తులో ఉండే సమయమూ కాదు, బాగా తాగి ఉండే సమయమూ కాదు. భార్గవ్ అతని కేసి ఆశ్చర్యంగా చూశాడు. ఈ విషయం ఇంత కూల్గా చెబుతున్నావా అని అడిగాడు. మరి గాభరా పడిపోతూ చెప్పనా? చల్లటి విస్కీ గ్లాసుని కణతల మీద రాసుకుంటూ అన్నాడు సత్యమూర్తి. ఇప్పుడు మనుషుల ధోరణి మారిపోయింది భార్గవ. శవాలనే మెట్లుగా చేసుకుని పైపైకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. మనిషిని చంపడం అంటే నల్లిని నలిపినంత తేలిక. పోలీసులు, చట్టాలు, కోర్టులు ఇవన్నీ పేపర్ టైగర్స్. మనీ మేక్స్ మెనీ థింగ్స్. కానీ ఆ డబ్బు సంపాదించడానికి మనిషి మృగంలా మారిపోతున్నాడు. ఒక్క విషయం ఆలోచించు. మన ఇళ్ల పక్క నుంచి తార్ రోడ్డు వేస్తున్నారని ఇళ్ల స్థలాల ధరలు పెంచడం ఎందుకు? అసలు ఈ భూములు ధరలకు అంతగా రెక్కలు ఎందుకు వచ్చాయి? దురాశ. ఎస్, ఓవర్ యాంబిషన్. మనిషికి ఎన్నిళ్ళు కావాలి? ఎన్ని స్థలాలు కావాలి? వైజాగ్లో 2 స్థలాలు, హైదరాబాద్లో 2 స్థలాలు, విజయవాడలో అపార్ట్మెంటు. ఇన్ని అవసరమా? ఎందుకైనా పనికొస్తుందని స్థలాలు, అపార్ట్మెంట్లు కొనేస్తున్నారు. బ్లాక్లో సినిమా టికెట్ కొనేవాడుంటే అమ్మేవాడు ఉంటాడు. అసలు కొనేవాడే లేకపోతే? డోంట్ గెట్ ఎగ్జైట్ మూర్తి అన్నాడు భార్గవ్. నోనో, ఎగ్జైట్ కావడం లేదు. అయినా నేనేమి హార్ట్ పేషెంట్ని కాదులే ఓయ్. కావచ్చు, కానీ బీపీ పెరిగితే హార్ట్కు ప్రమాదం. ఓకే, ఎగ్జైట్ కాను, కానీ వాస్తవాలు చెబుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, 2 పిల్లలు ఉంటే 4 స్థలాలు, 2 అపార్ట్మెంట్లు అవసరమా? తల్లిదండ్రులుగా పిల్లలకి ఒక గూడు ఏర్పాటు చేయడం ధర్మం. ఆ తర్వాత ఆ పిల్లలు తమ సామర్థ్యంతో తమకు కావాల్సింది సమకూర్చుకోవాలి. కానీ చాలామంది తల్లిదండ్రులు చేస్తున్నదేమిటి? అవసరానికి మించి కూడబెట్టి వాళ్ళని సోమరిపోతుల్లా తయారు చేస్తున్నారు. సి మిస్టర్ భార్గవ్, శని ఆదివారాలు వచ్చాయంటే స్కూటర్లు, కార్లు, ఆటోలు వేసుకుని సిటీ అవుట్స్కట్స్లో స్థలాలు చూస్తూ ఒక పిక్నిక్లా అయిపోతున్నారు. ఈ వేలం వేరి చూసే మా రియల్ ఎస్టేట్ వ్యాపారులు తిమ్మిని బమ్మిని చేస్తున్నారు. గజం 500 కూడా చేయని స్థలాన్ని 3000కు అమ్ముతున్నారు. మరో హాఫ్ పెగ్ తీసుకుంటావా? అడిగాడు భార్గవ్. ఏ, మరి ఎక్కువగా వాగుతున్నానా? తీసుకున్నది 1 పెగ్గే, దానికంత కిక్కుండదు. భార్గవ్ నవ్వాడు. మాట్లాడని భార్గవ, ఈ విషయాలు నీతో కాకపోతే ఇంకెవరితో చెబుతాను? నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావని కాదు మూర్తి. ఇందాక నువ్వన్నావే యాక్సిడెంట్ కాదు కావాలని చేసిందని, అంటే మర్డర్ అటెంప్ట్ అని. అదే నా మనసులో గింగిర్లు కొడుతోందిరా. నువ్వు బిజినెస్ మానేయి మూర్తి. సంపాదించింది చేసింది చాలు ఆందోళనగా అన్నాడు భార్గవ్. సత్యమూర్తి ఏమీ మాట్లాడలేదు కొద్దిసేపు. తన గ్లాసులో హాఫ్ విస్కీ పోసుకుని భార్గవ్కి పోశాడు. సోడా పోసి వాటర్ కలిపాడు. కేవలం సంపాదన కోసమే అయితే ఈ బిజినెస్ ఏనాడో మానేసేవాడిని భార్గవ. శ్రీపతి గారి నుంచి నేర్చుకున్న పద్ధతులు, ఆలోచనల ఫలితంగా నాలో కొన్ని లక్ష్యాలు రూపుదిద్దుకున్నాయి. వాటిని పూర్తి చేయడానికి ఇంకా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తున్నాను. రూపాయికి పావలా మాత్రమే లాభం ఆశించడం తప్పు కాదనేవారాయన. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి? రియల్ ఎస్టేట్ బూమ్, అపార్ట్మెంట్ కల్చర్. అపార్ట్మెంట్ల నిర్మాణం ఎలా ఉన్నాయి? ఎక్కడో సిటీకి దూరంగా స్థలం కొనుక్కుని ఏ సౌకర్యాలు లేని అక్కడ ఇళ్లు కట్టుకుని ఉండలేక కొంతమంది అపార్ట్మెంట్ల వైపు మొగ్గు చూపిస్తున్నారు. కానీ ఆ అపార్ట్మెంట్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు ఏమైనా ఉంటున్నాయా? 3 నెలలకే డ్రైనేజీ పైపుల లీకేజీ, డ్రైనేజీలు నిండిపోవడం, చాలా చీప్ కలప వాడడం వల్ల 6 నెలలకే చెదలు పట్టేయడం,
ఇక గోడల సంగతి, ఫ్లోరింగ్ చేసిన టైల్స్ సంగతి చెప్పనే అక్కర్లేదు. ఎక్కడ నాణ్యత అన్న మాటే లేదు. డబ్బున్న వాళ్ళ దగ్గరుండి అన్నీ చేయించుకోగలుగుతున్నారు. కానీ మిడిల్ క్లాస్ జనం ఈ మోసాలకి బలైపోతున్నారు. శ్రీపతి గారు అనేవారు, అసలు వ్యాపారం అంటేనే మోసం. అలాగని ఎదుటివాడిని నిండా మోసం చేయకూడదు, వ్యాపారస్తుడికి ఉండే కనీస ధర్మాన్ని అతిక్రమించకూడదు అని. ఆ దృష్టితోనే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను. ఆ దృష్టితోనే నేను రాష్ట్రంలో కొన్ని ముఖ్యమైన పట్టణాల్లో, సిటీల్లో ప్రత్యేకించి మధ్యతరగతి వారి కోసం అపార్ట్మెంట్స్ నిర్మించాలని సంకల్పించాను. ఆ ప్రాజెక్టులో భాగంగానే వైజాగ్లో ఒక వెంచర్ పూర్తయింది. కాకినాడలో ఒక వెంచర్ పూర్తయింది. మిగిలిన టౌన్స్లో కూడా పనులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ల్యాండ్ సేకరణ పూర్తయింది. వీటిల్లో సూపర్ బజార్ వంటి సౌకర్యంతో సహా సాధ్యమైనన్ని హంగులన్నీ కల్పిస్తున్నాను. ఇక్కడ మాత్రం శ్రీపతి నగర్ నిర్మాణం జరుగుతుంది. మార్వలెస్ ప్లాన్ రా, భార్గవ్ మనసారా అభినందించాడు. ఈ ప్రాజెక్టులో ఖర్చులు పోను నేను ఆశించేది కేవలం 5% ప్రాఫిట్ మాత్రమే. ఓహ్, శ్రీపతి గారు మనసారా అభినందిస్తారు. కానీ ఈ నా ప్రాజెక్టులన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి కంటగింపుగా ఉంది. నా వెంచర్ల పట్ల జనం ఎగబడుతున్నారని వాళ్ళకి దుగ్ధగా ఉంది. అందుకే ఇలాంటి లారీ యాక్సిడెంట్ల ప్రయత్నాలు, నాకు ల్యాండ్ అమ్మే రైతుల్ని బెదిరించడాలును. బట్ ఇవేమీ నా ప్రయత్నాన్ని ఆపలేవు. నా ప్రాణం పోయినా సరే నేను ఆగేది లేదు. ఏమిట్రా ఆ మాటలు? ప్రాణాలు పోగొట్టుకోవడానికా మనం చేసే పనులు? కసిరాడు భార్గవ్. కంగారు పడకు, ప్రాణం పోతుందని కాదు, మనం చేసే పనిలో చిత్తశుద్ధి అంటూ ఉంటే ఎవ్వరూ మనల్ని ఆపలేరన్నది నా అభిప్రాయం. అది నిజమే. అటు బ్యూరోక్రసీలోనూ ఇటు పోలీసు వ్యవస్థలోనూ ఇంకా కొందరైనా నిజాయితీపరులు లేకపోతే ఏ మాత్రమైనా న్యాయం బ్రతకగలిగేది కాదు. హౌసింగ్ బోర్డులో అవినాష్ ముఖర్జీ అని చాలా సిన్సియర్ ఆఫీసరు. నా ప్లాను, ప్రాజెక్టులు అన్నీ ఆయన అభినందించాడు. వాటి శాంక్షన్కి సంబంధించి చాలా హెల్ప్ చేసి పెట్టాడు. అప్పుడప్పుడు తనే ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అలాగే మన డిఎస్పి రంగనాథం, అతని గురించి నీకు చెప్పేదేముంది? ఇలాంటి 2-3 హానెస్ట్ పర్సన్స్ వల్ల ఈ అవరోధాల్ని అధిగమించగలుగుతున్నాను భార్గవ. నువ్వన్నట్లు ధర్మం 3 పాదాల మీద నడుస్తుందంటే ఇంకా ఇలాంటి వాళ్ళు ఉండబట్టే భార్గవ్ ఒప్పుకున్నాడు. అంతెందుకు భార్గవ, నువ్వు ఈ హాస్పిటల్కి అంకితమైపోయి ప్రతి పేషెంట్తోనూ ఒక ఆత్మీయుడిగా మాట్లాడుతూ వాడి నుంచి ఎంత రాబట్టగలం అనేది కాకుండా వాడిని సంతోషంగా ఎలా పంపగలం అని ఆలోచిస్తున్నావు గనుకనే ఇవాళ నీ హాస్పిటల్ నెంబర్ 1గా ఎదిగింది. అవును, ఇది 100% ట్రూ. కొన్ని హాస్పిటల్స్కి వెళితే కనీసం 10,000 ఖర్చు పెట్టందే బయటికి రాలేము అని బెంబేలు పేషెంట్లను చూశాను. దానివల్ల కొత్త ఆందోళనతో పేషెంట్లను తయారు చేస్తున్నారు వాళ్ళు. అది సేవ అనిపించుకోదు, ఫక్త్ వ్యాపారం, జలగ వ్యాపారం. నాకు అలాంటి సొమ్ము వద్దు, పాపిష్టి పేరు వద్దురా. మనం చేసిన పనికి 10 మంది మెచ్చుకుంటే అంతే చాలు. ఇంతలో సత్యమూర్తి సెల్ రింగ్ అయింది. తీసి చూశాడు. రంగనాథం. హలో అన్నాడు. ఎక్కడున్నావు? రంగనాథం అడిగాడు అవతల నుండి. భార్గవ్ ఇంట్లో. సెషనా? లాంటిదే. ఇప్పుడే నీ గురించి అనుకున్నాం. ఏమని? సిన్సియర్ ఆఫీసర్ వని. మందు కొడితే నా సిన్సియారిటీ గుర్తుకొచ్చిందా? అంతగా తీసుకోవని నీకు తెలుసుగా. సరేలే, శ్రీకాకుళం వెళ్ళిన నీ రైతు దొరికాడు, బహుశా రేపు వస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సిన్సియర్ ఆఫీసర్. థ్యాంక్స్ నాకు కాదు, రేపు అతన్ని తీసుకొస్తున్న వైజాగ్లో మా సిఐ రామచంద్ర అని అతనికి చెప్పు. అవునా? అది నీ చలవే కదా. కొంత నా చలవ, మరికొంత నీ కృషి. నా కృషి ఏమిటి? వైజాగ్లో నువ్వు కన్స్ట్రక్ట్ చేసిన వసుంధర ప్లాజాలో ఆ సిఐ రామచంద్ర తన కూతురికి ఓ ఫ్లాట్ తీసుకున్నట్ట. చాలాసేపు పొగిడాడు. నీకు సంబంధించిన పని అనగానే చాలా ఇంట్రెస్ట్తో చేశాడు. ఓహ్, వెరీ గుడ్. ఓకే, మీ సెషన్ కానివ్వండి, ఉంటాను అని సెల్ ఆఫ్ చేశాడు రంగనాథం. మనం చేసిన మంచి తిరిగి మనకి మంచి చేస్తుంది భార్గవ అని రంగనాథం చెప్పిన విషయం భార్గవ్కి వివరించాడు సత్యమూర్తి. అప్పటికి సమయం 10 గంటలైంది. అబ్బో, చాలా లేట్ అయింది, అరవింద్కి కోపం వచ్చేస్తుంది అంటూ లేచాడు సత్యమూర్తి. సరేగాని మూర్తి, అసలు ఈ బాలెవరు? ఆమె గురించి నాకు చెప్పనే లేదు అడిగాడు భార్గవ్. చెప్పలేదు కదూ, రేపు చెప్తాను. ఎనీహౌ, ఆమె ముఖంలో ఓ వింత ఆకర్షణ ఉంది సుమా అన్నాడు భార్గవ్. ఎస్, ఇట్స్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇద్దరూ కిందకి దిగారు. ఏమిటి ఈవేళ మిత్రులిద్దరూ ఎంతసేపు కూర్చున్నారు? ఎక్కడికో వెళ్ళిపోయారా? సుమతి నవ్వుతూ అడిగింది. సత్యమూర్తి నవ్వుతూ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు.
మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.